నమస్కారం. రామాయణాన్ని రాముణ్ణి ఎలా ఎప్పుడు తలుచుకున్నా అదొక అదృష్టం, ఒక యోగం. ఎందుకంటే రాముడు యావత్ భారత జాతికి చిహ్నం లాంటి వాడు, అంటే సింబల్ అన్నమాట. రాముడు గొప్పతనం ఏమిటంటే రాముడు లాంటి కొడుకు లేడు, రాముడు లాంటి భర్త లేడు, రాముడు లాంటి అన్న లేడు, రాముడు లాంటి స్నేహితుడు లేడు, రాముడు లాంటి ప్రభువు లేడు, రాముడు లాంటి శత్రువు కూడా లేడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు మారీచుడు. శత్రుగణంలో ఉండి కూడా రాముడు అంటే పోతపోసిన ధర్మం అంటాడు. అంచేత శ్రీరాముని సందర్భంగా మీ ఫ్లాట్స్లో పిల్లలందరూ రామాయణాన్ని ప్రదర్శించినందుకు మీరు అదృష్టవంతులు. ఈ సందర్భంగా రామనవమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ప్రియమైన పిల్లలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి శ్రీరామనవమి అంటే ఏంటి? శ్రీరామచంద్రుడు పుట్టినరోజు. మరి శ్రీరామచంద్రుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో శ్రీరామ అవతారం అనేది పూర్ణావతారం. అలాగే శ్రీరాముడు మనందరికీ ఆదర్శ పురుషుడు. అయోధ్య రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, అలాగే సుమిత్ర, కైకేయి. కౌశల్యకి శ్రీరాముడు, సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. వీళ్ళు 4 పిల్లలు, అన్నదమ్ములు కదా. అలాగే మిథిలా నగరానికి రాజెవరు? జనకుడు. ఆ జనక మహారాజు కూతురే సీతమ్మ. మరి మీకు అందరికీ తెలుసు కదా, శ్రీరాముడికి సీతమ్మకి వివాహం అయింది. ఇప్పుడు దశరథుడు చాలా పెద్దవాడైపోతున్నాడు, వయసు అయిపోయింది. మరి అయోధ్యకి శ్రీరామచంద్రుని రాజు చేయాలని దశరథుడు వశిష్ఠ మహర్షితో ఇలా మాట్లాడుతున్నాడు. ప్రణామాలు గురుదేవా. విజయ్ భవ దశరథ. గురుదేవా, నేను రాముడికి రాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం. రాముడు అందరికంటే పెద్దవాడు, గుణవంతుడు, సమర్థుడు. అటులనే కానివ్వు. ధన్యవాదములు గురుదేవా. విజయ్ భవ. చూసారా పిల్లలు, రాజైనప్పటికీ కూడా గురువు దగ్గర వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. అలాగే మనం కూడా పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఏ పనైనా చేయాలి. ప్రణామాలు తండ్రి. తండ్రి, మీరు పిలిపించారట. నాయనా రామా, నాకు వయసు అయిపోయింది. ప్రజల కోరిక మేరకు నీకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాను. తండ్రి, మీ నిర్ణయం నేను పాటిస్తాను. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనే ఉండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృచు సోమకుని ముని చంపినయా మధ్యమూర్తి మన పక్షమునుండగా, తక్కువేమి మనకు రాముండు. వినందహో 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 మన దశరథ రాముడు, మన దశరథ రాముడు, మన కళ్యాణ రాముడు. అయోధ్య రాముడికి పట్టాభిషేకం. సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి. పిల్లలు, మరేమో మీకు మంతర గురించి తెలుసా? ఈ మంతర కైకేయి దగ్గర సేవకురాలు. మంచి తల్లి అయిన కైకేయిని తన చెడు మాటలతో చెడ్డ తలించేసింది. చూడండి ఒకసారి. కైకేయమ్మ, కైకేయమ్మ, ఏంటి మందర, ఏమైంది? అక్కడ నీకు అన్యాయం జరుగుతోంది. రాజుగారు నీకు తెలియకుండా శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు. మంచిదేగా, ఈ రాజ్యానికి శ్రీరాముడు రాజు అవుతే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
సంతోషం ఏంటమ్మా? అక్కడ శ్రీరాముడు రాజు అవుతే నీ కొడుకు భరతుడు జీవితాంతం శ్రీరాముడికి సేవ చేసుకుంటూ బతకాలి. అవును కదా, అయినా దశరథ మహారాజ్ నాకు చెప్పకుండా రాజు ఎలా చేస్తాడు? నా కొడుకు భరతుడే ఈ రాజ్యానికి రాజు కావాలి, నా కొడుకు భరతుడే ఈ రాజ్యానికి రాజు కావాలి. చూసారా పిల్లలు, ఎవరు ఏది చెప్తే అది వినేసి నిర్ణయం తీసుకోకూడదు. దానిలో మంచి ఏది చెడు ఏది అని మనం మన విచక్షణతో ఆలోచించాలా వద్దా? దీనివల్ల చూడు ఎంత ప్రమాదం వచ్చిందో ఇప్పుడు. నా కొడుకు భరతుడు ఎందుకు రాజు అవ్వకూడదు? దశరథ మహారాజు ఎందుకు నా కొడుకుని రాజు చేయట్లేదు? శ్రీరాముడు ఎందుకు రాజు అవ్వాలి? భరతుడు ఎందుకు రాజు అవ్వకూడదు? భరతుడు ఎందుకు రాజు అవ్వకూడదు? ఏమైంది కైకేయి? ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు మీరు నాకు 2 వరాలు ఇచ్చారు, అది మీకు గుర్తుందా? నాకు గుర్తున్నాయి. ఇప్పుడు నేను అడిగితే మీరు తీరుస్తారా? తీరుస్తా ఖచ్చితంగా. ఒకటి, నా కొడుకు భరతుడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలి. ఇంకా శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. అయ్యో, నా రాముడు రాజు అవ్వకుండా వనవాసంకి వెళ్ళాలా? ఏం కోరిక కోరుకున్నావు కైకేయి? మార్చుకోలేవా ఈ కోరికని? లేదు, నేను ఈ కోరికని మార్చుకోలేను. కైకేయి, నా మాట విను కైకేయి. కైకేయికి శ్రీరామచంద్రుడు అంటే చాలా చాలా ఇష్టం. కానీ మంతర చెప్పిన చెడు మాటలకు ప్రభావితురాలైన కైకేయి తన కొడుకు భరతుడే రాజు కావాలని బలమైన కోరిక ద్వారా దశరథ మహారాజుకి ఎంత కష్టాన్ని తీసుకొచ్చింది ఒకసారి గమనించండి. శ్రీరామచంద్రుడు అయోధ్యకు రాజు కావాలని అందరూ కోరుకున్నారు. దశరథ మహారాజు ఎంతో కోరుకున్నారు. కానీ కైకేయి కోరిన వరం వల్ల ఇప్పుడు శ్రీరామచంద్రుడు వనవాసం 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ప్రణామాదమ్మ, పిలిపించారంట? అవును రామ, నా కొడుకు భరతుడే ఈ రాజ్యానికి రాజు అవ్వాలి. ఇంకా నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఇది మీ నాన్నగారి ఆజ్ఞ. అలాగే అమ్మ, ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామచంద్రుడు అయోధ్యకి రాజు అవుతున్నాడు తెలిసి ఎంతో ఆనందపడినవాడు భరతుడు. భరతుడికి శ్రీరామచంద్రుని మీద అమితమైన ప్రేమ. కానీ ఇప్పుడు తన తల్లి వల్ల శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్తున్నాడు తెలిసి చాలా కోపంగా తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనేమన్నా ఇవన్నీ నిన్ను కోరుకున్నానా? నాకు అన్నయ్య సేవలోనే తరించాలనేది కదా నా మనసులో ఉన్నది, నీకు తెలియదా అమ్మా అని చాలా కోపడ్డాడు. ఏమి చేసి నీవు? వచ్చావా భరత? ఏ తల్లి చేయని అన్యాయం చేశావు? అన్నయ్య రాజై ఉంటే నేనెంతో సంతోషించేవాడిని. అన్యాయంగా వనవాసానికి పంపించావు. అంతా నీ మంచి కోసమే నాయన. చాలు, ఇక చాలు, నేను నీ ముఖం చూడను. కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాము అని చెప్పేవాళ్ళే నిజమైన ఆత్మీయులు. శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్తున్నాడని తెలిసిన వెంటనే సీతమ్మ తల్లి లక్ష్మణుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి మీతో పాటు మేము వస్తాము అని చెప్పారు. శ్రీరామచంద్రుడు ఎంత వారించినా కూడా 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడితో పాటు వనవాసం చేయడానికి సీతమ్మ తల్లి లక్ష్మణుడు సిద్ధమయ్యారు. వీరు ముగ్గురు కూడా నారబట్టలు ధరించి కౌశల్యమ్మ సుమిత్రమ్మకి వాళ్ళను ఓదార్చి వాళ్ళకు ధైర్యం చెప్పి మరి సెలవు తీసుకుంటున్నారు. నాన్న రామ, నన్ను విడిసి వనవాసానికి వెళ్తున్నావా తండ్రి? అవునమ్మా, బాధపడద్దు. నాన్నగారిని బాగా చూసుకో. జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త. రామ, జాగ్రత్తగా వెళ్ళిరా. సీత, జాగ్రత్త. పక్కకి జరగండి. నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను. నేను నా మాటను నిలబెట్టుకుంటున్నాను. ఈ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? గంగానది తీరమున సీతారామ లక్ష్మణులు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. గంగానదిని తీరాన్ని దాటాలి. ఈ విషయం తెలిసిన శృంగిబేరపురానికి రాజైన గుహుడు బంధువులు మిత్రులు ప్రజలతో పాటు శ్రీరామచంద్రుని దర్శనానికి వచ్చారు. రామ, ఇంత పెద్ద నదిని మనం ఎలా దాటగలము?
సీత, మనం దాటుదాం. నువ్వు ఒక్క నిమిషం కంగారు పడకుండా ఉండు. ప్రణామాలు తండ్రి, ప్రణామాలు. మమ్మల్ని కరుణించడానికి వచ్చారా మీరు? ఎలా ఉన్నావు గుహ? బాగానే ఉన్నాను. ఇతనే గుహ, మనల్ని నదిని దాటిపిస్తాడు. ఎక్కండి పడవ. హైలెస్సా 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 హై. రండి ప్రభు, దిగండి. సరే గుహ, వెళ్ళొస్తాను. సరే ప్రభు. క్షేమంగా ఎదిరా. సరే. ఒక చిన్న పురానికి రాజు గుహుడు. అయినా శ్రీరామచంద్రుడు గుహుణ్ణి ఎంతో గౌరవించి ఆప్యాయంగా కౌగులించుకొని తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అందువల్ల మనం నిజ జీవితంలో మనం ఎంతనో కలుస్తాం. కొందరు మంచి స్థాయిలో ఉండొచ్చు, కొందరు చిన్న స్థాయిలో ఉండొచ్చు. కానీ అందరితో మనం స్నేహం ఏర్పరచుకుంటే అప్పుడు అందరూ కూడా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అందువల్ల శ్రీరామచంద్రుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే అందరినీ కలుపుకోవడం, అందరిలో ఉన్న భగవంతుని యొక్క తత్వాన్ని చూడడం మనం అక్కడ నేర్చుకోవాలి. పన్నశాల దగ్గర పచాళ్ళు చేస్తున్న లక్ష్మణుడు కొంత దూరంలో భరతుడు సైన్యంతో రావడం చూశాడు. వెంటనే తనకి ఒక అనుమానం వచ్చింది, అలాగే కోపం వచ్చింది. వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్న భరతుడు సైన్యంతో వస్తున్నాడు, మనల్ని సంహరిస్తాడు అని కోపంతో చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ, లక్ష్మణ, ఎందుకయ్యా ఇంత కోపం? నీకు భరతుని గురించి, భరతుని యొక్క ప్రేమ గురించి నీకు తెలియదు అని శ్రీరామచంద్రుడు లక్ష్మణికి చెప్తాడు. అన్నయ్య, భరతుడు మన మీదకి సైన్యంతో వస్తున్నాడు. వెంటనే ధనుష్ని సిద్ధం చేసుకో. లక్ష్మణ, భరతుడు అలాగెప్పుడు చేయడు. మనందరినీ ప్రేమిస్తాడు. తనని రాని. ప్రణామాలు సోదరా. మన తండ్రి గారు దశరథ మహారాజు ఇక లేరు. అయ్యో తండ్రి. అన్నయ్య, మీరు ఇంకా వచ్చి రాజ్యాన్ని పాలించండి. లేదు, నేను మన తండ్రికి మాట ఇచ్చాను. నేను మా మాటను నిలబెట్టుకుంటాను. మీరే అయోధ్యను పాలించండి. సరే అన్నయ్య, నేను మీ మాట కూడా వింటాను. మీ పాదుకలు నాకు ఇవ్వండి. పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాను. సెలవు అన్నయ్య. భరతుడికి శ్రీరామచంద్రుడి మీద ఉన్న ప్రేమని చూసి లక్ష్మణుడు, అయ్యో, భరతుడి మీద నేను అనవసరంగా కోపం తెచ్చుకున్నానే, నా అన్నయ్య నన్ను శాంతింపచేశాడు కాబట్టి పర్వాలేదు, లేకుంటే ఎంత ఘోరం జరిగిపోయేదని బాధపడ్డాడు. అందువల్ల పిల్లలు ఒక్కసారి అర్థం చేసుకోండి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అందువల్ల ప్రతి దానికి కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచిస్తే అన్నీ మంచి జరుగుతుంది పిల్లలు. రామా, నేను సీత కన్నా అందంగా ఉన్నాను, నన్ను వివాహం చేసుకోవా? నాకు వివాహం అయిపోయింది. నా తమ్ముడు లక్ష్మణుడు నాకన్నా అందంగా ఉంటాడు. అతనిని అడుగు. లక్ష్మణ, నన్ను వివాహం చేసుకోవా? లేదు, నేను చేసుకోను. లక్ష్మణ, నన్ను వివాహం చేసుకోవా? లేదు, నేను చేసుకోను. నాకు చిరాకు తెప్పించొద్దు. నన్ను సీతను చంపైనా రాముణ్ణి వివాహం చేసుకుంటాను. అవునా? అలాగైతే ఇప్పుడే నేను నీకు తగిన సాక్షి చెప్తాను. మితి మీరిన కోరికలు, అలాగే తన మాట గెలవాలి అనే మొండి పట్టు వల్ల శూర్పణఖకి ఏమైందో మీరు అందరూ చూశారు. అందువల్ల మన జీవితంలో దీని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మనం ప్రశాంతంగా ప్రతిదీ ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని ముందుకెళ్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది పిల్లలు. ఇంకనూ శూర్పణఖ తన తప్పును తెలుసుకోలేదు. ఏదో చేయాలి, సీతారామచంద్రుల్ని లక్ష్మణ్ని చంపేయాలి అని బలంగా అనుకొని కోపంతో తన అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఉన్నవి లేనిది కలిపి చెప్పి తన అన్నని రెచ్చగొట్టి ఏం చేస్తుందో ఒకసారి చూడండి. అన్న, రామలక్ష్మణులు నా ముక్కు చెవులను కోసేశారు. అవునా? అయితే మన సైన్యాన్ని పంపించి రామలక్ష్మణులకు బుద్ధి చెప్తాను. లేదన్నా, నీవే వెళ్ళాలి, అక్కడ సీత చాలా అందంగా ఉంటుంది. అవునా? అయితే నేనే సీతని తీసుకొచ్చి వర్షాకాలాల బంధించి రామలక్ష్మణులకు బుద్ధి చెప్తాను. అలాగే చేద్దామన్నా.
సీత నాదే, సీత నాదే. మారీచుడు రాక్షసుడు, కానీ శ్రీరామచంద్రుని మీద ఎనలేని ప్రేమ భక్తి కలిగినవాడు. రావణుడు మారీచుని పిలిచి, నీవు నీ మాయ చేత పంచవటిలో ఉన్న శ్రీరాముణ్ణి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్తే నేను సీతని అపహరిస్తానని చెప్తాడు. దానికి మారీచుడు ఒప్పుకోడు. అప్పుడు రావణాసుడికి కోపం వచ్చి నిన్ను నేను చంపేస్తాను అంటాడు. బుద్ధిమంతుడైన మారీచుడు ఏం ఆలోచిస్తారంటే, ఈ దుర్మార్గుడైన రావణాసుడి దగ్గర చనిపోయేదానికి బదులు శ్రీరామచంద్రుని దగ్గర చనిపోతే మోక్షం వస్తుంది అని అనుకుంటాడు. మారీచ, రాముడు భార్య సీతని ఎత్తుకుని రావాలి. రాముడు మాయతో కట్టేరాడి నుంచి దూరంగా తీసుకెళ్ళు. అమ్మో, ఆ పని నేను చేయలేను. అవునా, అయితే నిన్ను ఇప్పుడు చనిపోవటం కన్నా శ్రీరాముని చేతిలో చనిపోవటం పుణ్యము. అలాగే రావణ. ఓ, అందమైన బంగారు లేడీ, నాకు అంత అందంగా ఉందో. రామా, నాకు ఆ బంగారు లేడీ కావాలి. లేదు సీత, అది ఒక మాయదేరి. లేదు, నాకు ఆ బంగారు లేడీ కావాలి. లక్ష్మణ, నువ్వు మీ వదినకు రక్షణగా ఉండు. నేను వెళ్ళి ఆ బంగారు లేడీని తెస్తాను. హా సీత, హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ. లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్టున్నారు, వెళ్ళి కాపాడు. మా అన్నయ్యకి అలాంటి ఆపద ఏం రాదు. మా అన్నయ్య చాలా బలవంతుడు. నీ దుర్బుద్ధి వల్లనే కదా నువ్వు వెళ్ళట్లేదు. లేదు లేదు వదిన, అలాంటి మాటలు అనకండి. అయితే వెళ్ళు. సరే, నేను వెళ్తా. ముందు మీరు ఈ లక్ష్మణ్ రేఖని దాటకండి. బౌద్ధి భిక్షాంది, బౌద్ధి భిక్షాంది. సాధువు గారు, ఒక్క నిమిషం. ఇదేమి? భిక్షను స్వీకరించండి. మీరు ఈ గీత నుంచి బయటికి వస్తేనే మేము భిక్ష ఇస్తాం. రావణుడు సీత ఉన్నంత మేర భూమితో సహా పెళ్లగించి సీతను ఎత్తుకొని పోయి దూరంగా ఉన్న రథంపై దింపి ఆకాశ మార్గంగా ఎగిరిపోతూ ఉంటాడు. ఈ మోసం గ్రహించిన సీత రామా 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 అని కేకలు పెడుతుంది. ఆ కేకలు విన్న జటాయువు అని పక్షి ఎలాగైనా సీతను రక్షించాలని రావణుడితో యుద్ధం చేస్తుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. జటాయువు సర్వశక్తులా పోరాడి గోళ్లతో రక్కి ముక్కుతో పొడిచి ఆఖరికి రెక్కలు తెగిపోవడంతో నేల మీద పడిపోతుంది. ఇక ఏమీ చేయడానికి తోచని సీతమ్మ తల్లి తన చీర చెంగు చించి దానిలో నగలు ఉంచి ఆ నగల ఉన్న మూటని మార్గమధ్యమున జారవిడుస్తుంది. ఆ మూట ఋష్యమూకమనే కొండ మీద పడుతుంది. ఆ కొండ మీద తిరుగుతున్న వానరులు ఆ మూటను చూసి ఆశ్చర్యంతో పైకి చూస్తారు. అప్పుడు రథం పైన వెళ్తున్న రావణాసురుని సీతమ్మని చూస్తారు. సీత నాదే, సీత నాదే. సీతమ్మను వదిలే, సీతమ్మను వదిలే. ఓ పక్షి, నీవెవరు? నేను జటాయుని, మీ నాన్నగారు మిత్రుని. రావణాసురుడు వచ్చి సీతను తీసుకెళ్తుంటే ఆపడానికి ప్రయత్నించాను. ఓ, రావణాసురుడు సీతని ఎత్తుకెళ్ళా. ప్రాణనాథ, ఏమి మండోదరి? సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడికి అప్పగించి శరణు కోరండి. నాకు అన్నీ తెలుసు. నాకు సలహాలు ఇయ్యక్కర్లేదు. నాకు 10 తలలున్నాయి. వద్దు నాథ, వద్దు. పంపా సరస్సు దగ్గర ఒక చిన్న గుడిసెలో శబరి ఉంటుంది. ఆవిడ పండు ముసలమ్మ, నడుము వంగిపోయి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా శ్రీరామచంద్రుని గురించి లక్ష్మణుడి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రామలక్ష్మణులు అలా పంపా సరస్సు వద్ద వస్తూ ఉండగా చూసి చాలా ఆనందంతో ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని కూర్చోపెట్టి పాపం వాళ్ళు ఏమైనా తిన్నారో లేదో అనుకొని ప్రతి పండును తను రుచి చూసి అలాగే శ్రీరామచంద్రునికి ఆ పండుని ఇస్తూ ఉంటుంది. ఆవిడ ఎంతో పుణ్యం చేసుకుంది. శ్రీరామచంద్రుని దగ్గరే మోక్షాన్ని పొందింది. రామభద్రరార శ్రీరామచంద్రరార, రామభద్రరార శ్రీరామచంద్రరార, తామరసలోచన సీతా సమేతరార, రామభద్రరార శ్రీరామచంద్రరార, ముద్దుగారగా నవమోహనాంగరార, అద్దపు
చెక్కిల్లవాడ అంబుజాక్షరహర రామభద్రరార శ్రీరామచంద్రరార కంటినేడు మారాముల కనుగొంటి నేను మారాముల కంటినేడు మారాముల కంటినేడు భక్తగణముల బ్రోచుమా. వచ్చావా రామా? నీకోసమే ఎదురు చూస్తున్నా. బాగున్నావా శబరి? నేను బాగానే ఉన్నాను రామా, రా వచ్చి కూర్చో. ఎండలో వచ్చినట్టున్నావు, పళ్ళు తింటావా రామా? నువ్వే పెట్టు శబరి. వెళ్ళొస్తాను శబరి. అలాగే రామా. ఋష్యమూక పర్వతం దగ్గర రామలక్ష్మణులు అలా నడుచుకుంటూ వస్తుండగా దూరంగా చూసిన సుగ్రీవుడు ఈ రామలక్ష్మణులు ఎవరో తెలుసుకోవాలి అని హనుమంతుడిని అక్కడికి పంపిస్తారు. హనుమంతుడు వచ్చి ఎవరో తెలుసుకుందాము, మీరెవరు అని అడిగినప్పుడు అప్పుడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ ఇప్పటికైనా మమ్మల్ని తెలుసుకున్నావా హనుమా అంటారు. అన్న వెంటనే అప్పుడు శ్రీరామచంద్రుడే తన దైవం అని తెలుసుకున్న హనుమంతుడు శ్రీరామచంద్రుడి మీద పాదాల మీద పడి స్వామి నీవే నా దైవానివి, ఇందులో సందేహం లేదు అని నమస్కరిస్తాడు. అలాగే సీతమ్మ ఎక్కడుంది అని అడుగుతాడు. విషయాలంతా తెలుసుకున్న తర్వాత తన రాజైన సుగ్రీవుడు తప్పకుండా సహాయం చేస్తాడని చెప్పి రామలక్ష్మణ్ణి సుగ్రీవుని దగ్గరికి తీసుకెళ్తాడు. స్వామి శ్రీరామ, నీవే నా దైవానివి, సందేహమే లేదు. ఎలాగున్నావు హనుమాన్? అమ్మా స్వామి, సీతమ్మ గారు ఎక్కడా? సీతమ్మను రావణాసురు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. మేము ఆమెను ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. స్వామి శ్రీరామ, మా రాజుగారు సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు. సరే హనుమా, సుగ్రీవుని దగ్గరికి పోదాము. శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో నీవు వాలిని యుద్ధానికి పిలుచుకొని వస్తే నేను వాలిని చంపి నేను రాజుని చేస్తాను అంటాడు. అప్పుడు సుగ్రీవుడు వాలిని రెచ్చగొట్టి యుద్ధానికి పిలుచుకొని వస్తాడు. అలాగే శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో సుగ్రీవుని ఒక మెడలో ఒక దండ వేస్తే, ఎందుకంటే వాలి సుగ్రీవుడు ఒకేలాగా ఉండడం వల్ల సుగ్రీవుని మెడలో కానీ దండ వేస్తే అప్పుడు నేను వాలిని గుర్తించి సంహరిస్తాను అని చెప్తాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు తన బాణంతో వాలిని చంపేస్తాడు. సుగ్రీవ, హనుమంతుడు నాకు అంతా చెప్పాడు. నేను వాలిని చంపి నిన్ను రాజుని చేస్తాను. రామ, సీతమ్మ తల్లిని ఎత్తడానికి మేము సహాయం చేస్తాము. లక్ష్మణ, ఈ మాల సుగ్రీవుడు మెడలో వెయ్యి. సరే అన్నయ్య. వాలి నాతో యుద్ధానికి రా. శ్రీరామచంద్రుని ఆజ్ఞతో సుగ్రీవుడు వానరులందరినీ పిలిచి జట్లుగా విడదీసి అన్ని వైపులా వెళ్ళి సీతమ్మను వెతకమని చెప్తారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచి, హనుమా, నీపై నాకెందుకో ప్రత్యేకమైన విశ్వాసం ఉన్నది, సీత జాడను తప్పకుండా తెలుసుకుంటావు అని తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి, నీవు సీతమ్మను చూసినప్పుడు ఈ ఉంగరాన్ని ఇచ్చి అలాగే సీత దగ్గర నుంచి ఏదైనా వస్తువులు తీసుకునిరా అని చెప్తాడు. హనుమంతుడు లంకలో సీతమ్మను వెతుకుతూ అశోకవనం దగ్గరికి వచ్చి చెట్టు మీద కూర్చుంటాడు. ఆ చెట్టు కింద రాక్షస స్త్రీల మధ్య కూర్చొని ఉన్న ఒక స్త్రీని చూస్తాడు. ఆమె నోటి వెంట రామా రామా అని పదాలు వస్తూ ఉంటాయి. అప్పుడు హనుమంతుడు సందేహం లేదు, ఈ తల్లి నా తల్లే, సీతమ్మ తల్లే అని ఒక నిర్ధారణకు వస్తాడు. రాముడు ఆ సమయంలో సీత దగ్గరికి వచ్చి, రాజభష్టుడైన రాముడు కావాలా నేను కావాలా, ఒకసారి నిర్ణయం తీసుకో, నీ మనసు మార్చుకున్నామంటే లంకకు నేను రాణిని చేస్తాడు, నీకు అన్ని సుఖాలను ఇస్తాను అంటాడు.
అప్పుడు సీతమ్మ కోపంగా దుర్మార్గుడా, నీ బుద్ధి మార్చుకో, నన్ను శ్రీరామచంద్రునికి అప్పగించు, లేదంటే నీకు మరణం తథ్యం అని చెప్తుంది. అప్పుడు రావణుడు కోపంతో వెళ్తూ, నీకు 2 నెలలు గడువు ఇస్తున్నాను, ఈ సమయంలో నీ మనసు మార్చుకోకపోతే అప్పుడు నేను బలవంతంగా కూడా నా దాన్ని చేసుకుంటాను అని చెప్తాడు. సీత, నాతో లంకకు రా, నిన్ను లంకకు రాని చేస్తాను, నీ జీవితాన్ని సుఖపరుస్తాను. ఛీ దుర్మార్గుడా, నీ బుద్ధిని మార్చుకో, రాముడు కరుణిస్తాడు, లేకపోతే నేను చంపేస్తాడు. రాముడు నన్ను చంపడమా? నీకు 2 నెలలు గడువిస్తున్నాను, ఆ లోపల నీ మనసు మార్చుకోలేకపోతే నేను బలవంతంగా తీసుకెళ్తా. రావణుడు వెళ్ళిపోయిన తర్వాత హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి వచ్చి, తల్లి, సీతమ్మ తల్లి, నీకు వందనములు అని 2 చేతులు జోడిస్తాడు. సీతమ్మ ఇది కూడా ఒక రాక్షసమాయే అనుకొని సమాధానం ఇవ్వదు. ఈ విషయాన్ని గ్రహించిన ఆంజనేయుడు, అమ్మా, నేను శ్రీరాముని దూతను, వాయుపుత్రుడను అని పరిచయం చేసుకొని శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ తల్లికి ఇస్తాడు. ఆ ఉంగరాన్ని చూసిన వెంటనే సీతమ్మ తల్లి చాలా ఆనందపడిపోయి అప్పుడు ఆంజనేయ స్వామిని గుర్తించి, ఆంజనేయ, నీవు చాలా బుద్ధిమంతుడు, చాలా పరాక్రమవంతుడు అని చెప్పి తన శిరోమణిని ఆంజనేయ స్వామికి ఇచ్చి, నీవు రాముడికి నా గుర్తుగా ఇది ఇవ్వమని చెప్పి హనుమంతుడికి ఆశీర్వాదం ఇస్తుంది. అమ్మా సీతమ్మ, నీవే కదమ్మా సీతమ్మ. నువ్వెవరు నాయనా? నేను శ్రీరాముడి సేవకుడిని, హనుమంతుడిని. నిన్ను నేను ఎలా నమ్మాలి? ఓ, ఇది మా రాముడ్డే. హనుమ, నువ్వు చాలా బలవంతుడివి, పరాక్రమంతుడివి, మంచి బుద్ధి కలవాడివి. ఇది నా గుర్తుగా శ్రీరామచంద్రుడికి ఇవ్వు. అలాగే తల్లి, వెళ్ళి వస్తాను. హనుమంతుడు అశోకవనమంతా చల్లా చెదురు చేసి చెట్లను పీకివేసి అడ్డుగా వచ్చిన రాక్షసును సంహరిస్తాడు. ఇంద్రజిత్తు కోపంతో ఆంజనేయ స్వామి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రానికి తాను కట్టుబడి ఉండాలి కాబట్టి ఆంజనేయ స్వామి ఆ బ్రహ్మాస్త్రంచే బంధింపబడతాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామిని తీసుకొని తన రథం మీద తీసుకొని రావణుడి దగ్గర తీసుకెళ్తాడు. రావణుడి దగ్గరికి వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడి నుంచి గొప్పగా చెప్తాడు. ఆ మాటలు భరించలేని రావణుడు, ఈ వ్యర్థ ప్రలాపాలు ఇక పెట్టరా, పక్కకు పెట్టరా కోతి అని చెప్తాడు. అలాగే కోతికి తోక చాలా ముఖ్యం కాబట్టి దానికి నిప్పట్టించండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రాక్షసులు హనుమంతుని తోకను తీసుకొని గుడ్డలు చుట్టి నూనెను ముంచి నిప్పట్టించి వదిలేస్తాడు. అయితే హనుమంతుడు తన మిత్రుడు వాయుదేవుడి కొడుకు అగుట చేత అగ్ని అతన్ని ఏమీ బాధించలేదు. అలాగే హనుమంతుడు వీధి వీధి పేట పేట తగులు పెడుతూ లంకంక తిరిగి అగ్నిమయం చేస్తాడు. మంటలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటాయి. అగ్నికి వాయువు కూడా తోడవుతుంది. దాంతో లంకా నగరం అంతా శ్మశాన వాటిగా మారిపోతుంది. హనుమంతుడు సముద్రం వద్దకు వెళ్ళి తోకకు ఉన్న నిప్పును చల్లార్చుకొని మళ్ళీ సీతాదేవి దగ్గరికి వచ్చి ఆ తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని అమితోత్సాహంతో క్షణాల మీద సముద్రాన్ని దాటి మహేంద్రగిరి మీదకి దిగుతాడు. అక్కడ జాంబవంతుడు, అంగదుడు మొదలైన వారంతా ఒక్కసారిగా హనుమంతుని చూసి కౌగులించుకొని క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా ఆనందపడతారు. సీత సమాచారం తెలుసుకోగలిగినందుకు వారు చాలా సంతోషంతో పొంగిపోతూ నిమిషాల మీద కిష్కిందకు వస్తారు. హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత విభీషణుడు రావణుడి దగ్గరికి వచ్చి, అన్న, ఒక్క వానరుడే ఇంత చేయగలిగితే ఇప్పుడు శ్రీరామచంద్రుడు వస్తే ఎంత నష్టం కలుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్తాడు. దానికి రావణుడు మండిపోతూ, గుడ్డు వచ్చి పిల్లల్ని వెక్కిరించినట్టు నీవా నాకు నీతులు చెప్పేది? నా ముందు ఆ విరోధిని ఎక్కువగా స్తుతిస్తావా? ఎంత ధైర్యం నీకు అని ఒక్కసారి కాలుతో తంతాడు. అప్పుడు విభీషణుడు, అన్న, ఎంత మంచి చెప్పినా నీకు ఇప్పుడు తలకెక్కదు. రామ బాణాలు శూలాల వలె నీ గుండెల్లో దిగినప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది అని చెప్పి విభీషణుడు ఆకాశ మార్గమున శ్రీరామచంద్రుని శరణు కోరడానికి కిష్కిందకు వస్తాడు. అన్నా, ఏమి విభీషణ? సీతమ్మను రాముడికి అప్పగించాలి, లేదంటే మనమందరం చనిపోతాం. నీ సలహాలు నాకు అవసరం లేదు. ఎంత ధైర్యం నాకే చెబుతావా? లంకను వదిలేసి వెళ్ళిపో. క్షమించండి. శ్రీరామ శరణు 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 శరణు. అభయం విభీషణ, నేను నిన్ను లంకకు రాజును చేస్తున్నాను. మరి రావణాసురుడి శరణు కోరితే ఎలా రామా? నేను అప్పుడు రావణాసురుడిని అయోధ్యకు రాజును చేస్తాను. రాక్షసులకి వానరులకు మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎందరో రాక్షసులు చనిపోతారు. అలాగే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీరందరూ చనిపోతారు. ఈ విషయం తెలిసిన రావణుడు తాను యుద్ధానికి వెళ్ళడానికి విల్లు బాణాలు తీసుకొని రథాన్ని సిద్ధం చేయమంటాడు.
ఆ సమయంలో మందోదరి చాలా భయపడి ఏడుస్తూ వచ్చి, ప్రభు నా మాట విను, సీత రామలక్ష్మణులు అవతార పురుషులు, మనం సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రునికి అప్పచెప్పి మన తప్పును ఒప్పుకుందాం, నా మాంగ్యం నిలబడుతుంది అని ఎంతో ప్రాధేయపడుతుంది మందోదరి. కానీ రావణుడు ఆ మాట వినకుండా మందోదరిని తోసేసి తాను యుద్ధానికి వస్తాడు. మహారాజా, శ్రీరాముడు వానరసేనతో కలిసి మన రాజ్యంపై దండెత్తారు. మన సేనలందరూ మట్టి కరిచారు. ఎవరెక్కడా? నా రథాన్ని సిద్ధం చేయండి యుద్ధానికి. ప్రభు, నా మాట విని యుద్ధానికి వెళ్ళకండి. సీతారాములు అవతార పురుషులు, నా మాంగళ్యాన్ని కాపాడండి. నాకు తెలుసు, నాకు నీ సలహాలు అవసరం లేదు. రావణుడు యుద్ధానికి వస్తాడు. శ్రీరామచంద్రునికి రావణుడికి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ అలసిపోతారు. శ్రీరామచంద్రుడు కొంత అలసటగా ఉండగా అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయం అనే మహామంత్రాన్ని చెప్తాడు. ఈ ఆదిత్య హృదయం సూర్య భగవంతుని ఉద్దేశించింది. ప్రత్యక్ష పరమాత్మ అయిన శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు. అలాగే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ సూర్య భగవంతుడు ఉంటాడు, సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి అగస్త్య మహర్షి రామచంద్రుని ఆశీర్వదిస్తాడు. రామచంద్రుడు ఆదిత్య ఉదయం 3 సార్లు చదివి శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం తీసుకొని యుద్ధానికి వెళ్ళి రావణాసుని సంహరిస్తాడు. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. శుభం భూయాత్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికమౌగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళ. రామచంద్రాయ జనకరాజ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మర్యాద పురుషోత్తముడు, మూర్తిభవించిన సర్వధర్మ స్వరూపుడు, ఇక్ష్వాకు కులాంభోజుడు శ్రీ రామచంద్రుల వారు. అవతార పురుషుడైనప్పటికీ సాధారణ మానవుడిగా మెలుగుతూ ధర్మబద్ధమైన జీవన విధానాన్ని ఆచరించి చూపిన ఆదర్శమూర్తి శ్రీరాముడు. సకల గుణాభిరాముడు కాబట్టే ఎప్పుడో త్రేతాయుగంలో నడయాడిన శ్రీ రామచంద్రుని వైభవాన్ని భక్తి ప్రపత్తులతో ఈనాటికి పూజించుకుంటున్నాం, ఉత్సవాలు జరుపుకుంటున్నాం. శ్రీరామచంద్రుని గుణ విశేషాలను కొనియాడుతూ ఎంతోమంది భక్తి పారవస్యంతో ఎన్నెన్నో కీర్తనలను స్వరపరిచి గానం చేస్తూ ముక్తులవ్వడం నేటికి మనం వింటున్నాము, కంటున్నాము. భక్త పోతనామాచ్యులు శ్రీ రామదాసు గారు, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారు లాంటి మహానుభావుల జీవిత విశేషాలను మనం ఎరుగుదాం. భక్తి తత్వాన్ని, అజరామరత్వాన్ని, వాళ్ళ అపురూప సాహిత్యం, గానం ద్వారా జనులను సద్గుణశీలురుగా, భక్తజనులుగా తీర్చిదిద్దారు. ఆ ప్రభావం నేటికీ వర్ధిల్లుతున్నది. శ్రీరామ శ్రీరామ అన్నది ఒక మహామంత్రమై విరాజిల్లుతున్నది. జప ధ్యాన లేఖనం ద్వారా శాంతి సౌభాగ్యములని, ముక్తిని ప్రసాదిస్తున్నది. అలాంటి శ్రీ రామచంద్రుని సభక్తిపూర్వకంగా తలుచుకుంటూ కొనియాడుతూ శ్రీ త్యాగరాజస్వామి వారు, శ్రీ రామదాసు గారు రచించి ఆలపించిన కీర్తనల్ని మనసారా గానం చేస్తూ ఆలకిస్తూ
రామభక్తి తత్వంలో ఇప్పుడు మనందరం తేలియాడుదామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గమన తవ చరణ కమలమిహ మనసి లసకు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసకు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. జల జలయన విధి నముచి హరణముఖ విబుధ వినుద పర పద్మా. జల జలయన విధి నముచి హరణముఖ విబుధ వినుద పర పద్మా. విబుధ వినుద పర పద్మా. మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ తాపమపాకురు దేవా, మమ పాపమపాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ దినాదినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జాచి. దినాదినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జాచి. తనుగు ధనము నీదే, తనుగు ధనము నీదే, తనుగు ధనము నీదయంటి త్యాగరాజ వినుత రామ. తనుగు ధనము నీదయంటి త్యాగరాజ వినుత రామ. కాల హరణ మేలరా హరే సీతారామ. కాల హరణ మేలరా హరే హరే. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక భీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వవరద మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక భీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక భీషదాయ మహితమంగళం. లలితరత్నకుండలాయ కలసి వనమాలికాయ జలజ సదృశ దేహాయ చారు మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ
देवकी पुत्राय देवदे गौतमाय चापजात गुरुवराय भव्यमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाधीष्टदाय महितमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाधीष्टदाय महितमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाधीष्टदाय महितमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाधीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजज मनोहराय मामकाधीष्टदाय महितमङ्गलम् मामकाधीष्टदाय